పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 6వ రోజు స్థానిక నాటీ సెంటర్లో జరుగుతున్న రిలే నిరసన దీక్షలను పల్నాడు జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి కామ్రేడ్ కాసా రాంబాబు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ ఇన్ఛార్జి కార్యదర్శి కామ్రేడ్ నాగబైరు రామసుబ్బాయమ్మ, ఏఐటీసీ అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ పేలూరి రామారావు, కామ్రేడ్ దాసరి వరాహాలు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ చెరుకుపల్లి నిర్మల, సిపిఐ నాయకులు కామ్రేడ్ నాయుడు శివకుమార్, కామ్రేడ్ బొంతా భగత్ సింగ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. ఈరోజు పప్పు దినుసులు ఆకాశం వెంట ఉన్నాయి, గ్యాస్ ధరలు ఆకాశం వెంట ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశం వెంట ఉన్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన పక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి రోజు నాటకాలు ఆడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలు బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. అందుకని ఈ రోజు రానున్న ఎలక్షన్ లో అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపడానికి 5 కోట్ల ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తక్షణమే మా సమస్యల పరిష్కారం చెయ్యి, లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ రోజు ఈ దీక్షల శిబిరాన్ని ప్రారంభించే అవకాశం కల్పించినటువంటి పార్టీ నాయకత్వానికి, ఏఐటీసీకి, మున్సిపల్ కార్మికులకి మీ అందరికి కూడా మరొకసారి ఏఐటీసీ పల్నాడు జిల్లా సమితి నుండి విప్లవాభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్న కాంగ్రెస్. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయండి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయండి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయండి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే జిల్లాలు కార్మికుల ఐక్యత, జిల్లాలు కార్మికుల ఐక్యత, జిల్లాలు కార్మికుల ఐక్యత ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం తగ్గించాలి అధిక ధరలు తగ్గించాలి అధిక ధరలు తగ్గించాలి అధిక ధరలు జిందాబాద్. ఎంపీల దగ్గరకు వచ్చి కాబోయే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు మేము అధికారం వస్తే మీరు మా అందరికి ఓట్లేయండి, మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క వాగ్దానాల్ని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమ్మెను పరిష్కారం చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. లేకపోతే ఏ ఒక్క మున్సిపల్ కార్మికులు ఈ రోజు విధుల్లోకి వెళ్ళరని చెప్పి ఏఐటీసీగా సగర్వంగా మీ అందరికి కూడా మద్దతు ఇస్తూ ఈ రోజు ఈ యొక్క సమ్మెలు కొనసాగుతాయి అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ యొక్క మున్సిపల్ కార్మికులు ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా మా సమస్యలు పరిష్కారం చేసుకోవాలో మా అందరికి కూడా తెలుసు. మా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం మీ అందరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒక్కరే కాదు, మీ అందరికి కూడా మద్దతు ప్రకటించడానికి అనేక వామపక్ష పార్టీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ ఇంకా అనేక పార్టీలు మనందరి టెంపుల్ దగ్గరకు వచ్చి మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపెట్టాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే 2 నెలల్లో ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు
మనం ఏ రకంగా పనిచేస్తున్నామో తెల్లారుజామున 3 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి మళ్ళా 3 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల వరకు ఈ రోజు ఈ మున్సిపాలిటీలు బాగుండాలని, పట్టణ ప్రజలు బాగుండాలని, వారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి అనేక రకాలైనటువంటి శ్రద్ధలు తీసుకొని ఈరోజు ఈ పట్టణంలో ఉన్నటువంటి డస్ట్బిన్ మొత్తాన్ని కూడా, ఈ డస్ట్ మొత్తాన్ని కూడా బయటికి తోలుతూ డెంగ్యూ జ్వరాల వల్ల, కరోనా వల్ల అనేక రుగ్మతలు ఈ రోజు రోగాలు వ్యాపిస్తున్నప్పటికీ వాటన్నింటినీ కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా పారిశుద్ధ కార్మికులు ఎంతో కఠోరమైనటువంటి దీక్షతో మరి ఈ రోజు పట్టణాన్ని పరిశుభ్రాలు గురించున్నటువంటి నేపథ్యంలో ఈ పని ఎవరైనా ఈ రోజు అనేక సందర్భాల్లో మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరైనా ఈ పని చేయడానికి శాసనం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈ రోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి. లేని పక్షాన ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెరిగినటువంటి ధరలకు